డిప్యూటీ స్పీకర్ మాజీ సీఎం రఘురామకృష్ణరాజు కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిఐడి కస్టడీలో రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో A1గా ఉన్న సునీల్ కుమార్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడైన నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4న విచారణకు రావాలని నోటీసులు ఇవాళ స్వయంగా అందజేశారు పోలీసులు. ఈ కేసు విచారణను ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్ పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులోనే సునీల్ కుమార్ ను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2021 మే 14న హైదరాబాద్లోని నివాసంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి కస్టడీలో ఉన్న తనను తీవ్రంగా హింసించారని, హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు పోలీసుల ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు సైతం నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం రాగానే 2024 జూలై 11వ తేదీన రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ A1గా ఉన్నారు. ఐపీసీ సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508 రెడ్ విత్ 34 ప్రకారం కేసు పెట్టారు. ఈ కేసులో సిఐడి డీజీగా పనిచేసిన పివి సునీల్ కుమార్ A1గా, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు A2గా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని A3గా చూపించారు. సిఐడి డీఎస్పీ విజయపాల్ను A4గా, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని A5గా చేర్చారు. ఇప్పటికే విజయపాల్ను జైలుకు పంపారు పోలీసులు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని 2 సార్లు విచారించారు. రఘురామను కస్టడీలో వేధించడంతో పాటు జీజీహెచ్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు అంటూ పివి సునీల్ కుమార్ ను పోలీసులు విచారణకు పిలిచారు. రాజద్రోహం కేసులో అరెస్టైన తనను పోలీస్ కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారు అంటూ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్ కుమార్ పై కేసు నమోదైంది. ఈ కేసు నమోదు నిర్ణయాన్ని తప్పుపడుతూ జూలై 12న సునీల్ కుమార్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. దీనిపై అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమావళిలోని 7వ నియమ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ 2024 అక్టోబర్ 7న ఉత్తర్వులిచ్చింది. 2021 మే 14న హైదరాబాద్లో జన్మదినం జరుపుకుంటున్న రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆ రోజు రాత్రి ఆయనపై సిఐడి కార్యాలయంలో గుండెలపై కూర్చొని లాఠీలతో కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించారని మెజిస్ట్రేట్ ముందు రఘురామ వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాకుండా గుండె ఆపరేషన్ చేయించుకున్నట్లు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, మందులు వేసుకోవాలని ప్రాధేయపడినా తీవ్రంగా హింసించారని రఘురామ జడ్జికి చెప్పారు. దెబ్బలకు వాచిపోయి ఉన్న అరికాలను మెజిస్ట్రేట్కు చూపించారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని న్యాయాధికారి ఆదేశించారు. ఆయన శరీరంపై దెబ్బలు లేవని నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారు. ఆమె భర్త రవికుమార్ వైసీపీ నాయకుడు కావడంతో ఆమెను నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేసి తప్పుడు నివేదిక ఇప్పించారని రఘురామ ఆరోపించారు. మిలిటరీ హాస్పిటల్లో టెస్టులు చేయించడంతో ఆయన ఒంటిపై గాయాలు ఉన్నాయని వైద్యులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. రఘురామకు చిత్రహింసల సమయంలో నాటి సిఐడి డీఐజీగా ఉన్న సునీల్ కుమార్ సొంత క్యాడర్కు వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చిలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో కోర్టు నుంచి మినహాయింపు పొందారు.